హలో, ఎవరు మీరు? మాట్లాడింది ఎవరో తెలియట్లేదు, ట్రాకింగ్లో వేశాము. హలో, నాకెందుకో ఇది ప్రాంక్ కాల్, ఓట్స్ అయి ఉండొచ్చు. త్వరగా టవర్ ఎక్కడుందో కనిపెట్టు, ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. హలో, నేను ఎస్పీ ఆదిల్ ఖాన్ మాట్లాడుతున్నాను. మీకు ఇలా సమస్య? ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. హలో 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 హలో. బాధతో కొట్టుకునే ఆ వాయిస్ నాలో ఏదో ఇబ్బంది పెడుతుంది. ఇది నా కెరియర్లో ఏర్పడిన వ్యత్యాసమైన కేసు. దానివల్ల నేను నిద్ర పోగొట్టుకున్నాను. నమస్తే మిత్రులారా, క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్కి నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. నమ్మకం ఇది ఒక విధమైన లా, జీవితాన్ని అనే దీపాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కానీ మనిషి కొంచెం తొందరపడ్డా కూడా తిరిగి రాలేని స్థితి నుండి కింద పడి కష్టపడే ఆ క్షణాలలోనే ఎప్పుడు నమ్మకం అనేది మొక్కలైపోతుంది. ఇవాళ మనం చూడబోయే కేసు అటువంటి సంబంధంతోనే ఉంది. అది జీవితంలో ఒక్కొక్క ఘట్టంలో కష్టాలనిచ్చింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి సిచ్యువేషన్లో నిలబెట్టిందంటే వాళ్ళకి బ్రతకటానికి ధైర్యం లేదు, చావటానికి ధైర్యం లేదు. చాలా సాధారణమైన నార్మల్ గానే ఈ కేసు వాళ్ళ దగ్గరికి చేరింది. అది లాక్డౌన్ యొక్క సమయం. ఒక నీచమైన మృగం తన యొక్క కుట్రని విజయవంతంగా అమలు చేయాలనుకున్నాడు. ఏ పైసలాడున్నారా, చెప్పకపోతే కాల్చి పడేస్తా. కదులుకుంటే అట్లాగా నుంచో, కదిలావనుకో ఏసి పడదుపుతావు. నీ అబ్బారే నిన్ను ఎరా రే, ఎవరి దగ్గర నీ ధైర్యాన్ని చూపిస్తున్నావు? ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా మనసులో? దీన్ని పెట్టి వేసాననుకో పైకి వెళ్ళిపోతావు. ఏంట్రా అక్కడ తుడుస్తున్నావు, త్వరగా ఎట్రా. నోర్మి, నేనంతా తీసుకొచ్చా చూడు, నన్ననాలి. అరే నువ్వు తర్వాత. అవును, డబ్బులు ఎక్కడ పెట్టావు తొందరగా చెప్పు, లేకపోతే నేను చెప్పేస్తాను ప్లీజ్. బబితక్క అడుగుతుంది, విష్ణు ఏనికి గజేంద్రన్ కథని వినాలంట. ఆ కథ ఎన్నిసార్లు వింటావు? మీకు బోర్ కొట్టలేదా? ఒకసారి గజేంద్రుడనే పేరు గల ఏనుగా వాళ్ళ మిత్రులతో కలిసి చెరువు ఒడ్డున నీళ్లు తాగుతోంది. అక్కడ హఠాత్తుగా ఒక మొసలి వచ్చింది. అది గజేంద్రుడు కాళ్ళు పట్టుకుని లాగింది. అప్పుడు హఠాత్తుగా మర్యాదగా నా బాగోనాకి, లేకపోతే నా తమ్ముడు నన్ను కూడా చూడను. నేను ఎప్పుడో మర్చిపోయాను రా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఈ ప్లేస్ ప్రమిళ వాళ్ళ నాన్న నాకు ఇచ్చింది. మా మావయ్య ఆస్తి నువ్వు అడుగుతున్నావేంటి? ఇటు చూడు, ఇంకొకసారి నా ఆస్తి గురించి మాట్లాడావో ప్రవర్తిస్తున్నారు. ఆయన మీ అన్నయ్య. నేను వాడి మీద చెయ్యి మాత్రమే వేసా, అంతే. కొంచెం మిస్ అయినా వేసి పడుతుంది. మేము కష్టంలో ఉన్నాం, మీరు ఇక్కడ జాలీగా ఉన్నారా? అదంతా జరగదు. ఆలోచించుకోండి, ఆస్తి కావాలా లేకపోతే ప్రాణాలు కావాలా అని. బండి తీ. రే రే రే, పని అయిపోయింది కదా, ఇంకేంటి చూస్తున్నావు? బండెక్కు బండెక్కు, పో లోపల పో, త్వరగా త్వరగా వెళ్ళు. హలో పోలీస్, ఒకసారి రివర్స్ చేద్దామా? చేతుల్ని మొహాన్ని ఎన్నిసార్లు కడుక్కోవాలి? ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే పుషప్స్. 1 2 3
హలో, ఓకే, నాకు అప్డేట్ చేస్తాడు. ఒక్క నిమిషం. సార్ సార్, నలుగురు వచ్చారు. నలుగురు మాస్క్ వేసుకున్నారు. వీడేనా వాడు? ఎవరు వీడు? సార్, అతని పేరు ప్రసాద్. అతను ఒక టీంలో ఒకడు. దొంగతనం, హత్యలు, కిడ్నాప్లు ఇలా చాలా కేసులు ఉన్నాయి వాడి మీద. మొదటి విషయం ఏంటంటే సెక్యూరిటీ వాడిని ఎందుకు కూడా తీసుకెళ్ళాడు? త్వరగా ఎక్కు. రెండో విషయం, సెక్యూరిటీ గార్డు గేట్లో ఉంటే ఆ నలుగురిని ఎందుకు లోపలికి వదిలాడు? ఒకవేళ ఆ టైంలో వాడు వాష్రూమ్ వెళ్ళి ఉండొచ్చు కదా. సార్ మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ఎలాగైనా వాళ్ళని పట్టుకోండి సార్, లేకపోతే నా జాబ్ పోతుంది. సరే, ఎంత డబ్బు పోయింది? 22 కోట్ల 3 లక్షలు. అంత పెద్ద అమౌంట్ బ్రాంచ్లో ఉందేంటి? అవును సార్, ఇప్పుడు కరెంట్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల సెంట్రల్ బ్యాంక్ నుండి 22 కోట్లు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయం మీ స్టాఫ్ కి తెలుసుంటుంది కదా? అవును సార్. ఆ గ్యాంగ్ లో మీ స్టాఫ్ ఎవరైనా ఉన్నారేమో? లేదు సార్, ఎవరు ఉండు. నాకు అందరి స్టాఫ్ డీటెయిల్స్ కావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు కూడా. ముందు గార్డ్ గోలా డీటెయిల్ కావాలి. ఓకే సార్. సిటీ నుంచి బయటకు వెళ్లే అన్ని రోడ్స్ ని బ్లాక్ చేయండి. టోల్ గేట్ ని అలర్ట్ గా ఉండమని చెప్పండి. ప్రతి బండిని చెక్ చేయండి. చెకింగ్ లేకుండా ఒక్క బండి కూడా సిటీ వదిలి బయటకు వెళ్ళకూడదు. ఓకే సార్. ఏమైంది? నరేంద్ర ఏమన్నారు? ఇంకేమంటాడు? నన్ను బెదిరించి వెళ్ళాడు. మీ నాన్న ఇచ్చిన ఆస్తిని కాపాడటమే నా పని అయిపోయింది. పొలాన్ని పరిపాలించింది మీరా? రోజు నేను పని చేసి డబ్బులు సంపాదించి తీసుకొస్తున్నాను. ఆ డబ్బులు తీసుకెళ్లి తాగుతున్నారు తప్ప మరి మీరేం చేశారు? నేను సంపాదించే డబ్బులంతా మీరు తాగే. ఇటు చూడు. నమస్తే వదినా. అరే, మీరెక్కడికి వెళ్తున్నారు? నేను మిమ్మల్ని చూస్తానికి వచ్చా. బాగా డబ్బున్నాడు ఒకటి దొరికాడు. భూమిని చూపించా, వాడికి బాగా నచ్చింది. మీరు గనక ఒకసారి ఓకే చెప్తే డీల్ ఓకే చేసేయచ్చు. ఇప్పుడు ఓకే చెప్పినట్టు అనుకోండి మోహన్ బాబు సార్. మీరు పార్టీని రమ్మని చెప్పండి. బబిత, కవిత, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. మోహన్ గారు, మీరు బయలుదేరండి. నాకు మా నాన్న పొలం అమ్మే ఉద్దేశం లేదు. ఆ బోలా సింగ్ 3 రోజుల ముందే జాయిన్ అయ్యాడా? అవును సార్. జనరల్ సెక్రటరీ ఏజెంట్తో మాకు కాస్త టైప్ ఉండింది. బోలా కూడా అక్కడి నుంచే వచ్చాడు. ఏజెన్సీ నుంచి బోలా అడ్రస్ తీసుకుని త్వరగా వచ్చేసి. ఓకే సార్. ఇంత క్లియర్గా రాబరీ చేశారంటే వాళ్ళు చాలాసార్లు ఇక్కడికి వచ్చుంటారు. సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడు దొరుకుతుంది? సార్ అది సీసీటీవీ డివిఆర్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్. ఈ చోట్ల అమ్మవా, ఎంత ధైర్యం నీకు? ఎంత కష్టపడి ఒక పార్టీని తీసుకొచ్చాను, నువ్వు పార్టీకి 10 దానిలా మాట్లాడుతున్నావు. సరే సరే సరే, వదిలేయి. మీకు అమ్మటం ఇష్టం లేకపోతే వదిలేయండి. సార్ టోటల్గా 14 మంది స్టాఫ్ ఉన్నారు సార్. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇక్కడ 5 మాత్రమే ఉన్నారు. అందరు స్టేట్మెంట్ తీసుకో. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళది కూడా తీసుకో. కేసు అయ్యేంత వరకు ఎవరు ఇంటికి వెళ్ళకూడదు. రంజిత్ సార్, బోలో ఒక ఇల్లు లాక్ అయి ఉంది. పక్కింటోళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఆవిడ ఇల్లు వదిలి నెల అవుతుందంట. ఏజెన్సీ నుంచి గ్రామ అడ్రస్ తీసుకో. తర్వాత కాంటాక్ట్ చేయి. ఆ బోలా హంతకులతో ఎందుకు వెళ్ళాడు? వీడికి వాళ్ళతో భాగం ఉందా? ఇంకా వాడు కిడ్నాప్ అవడం వాళ్ళ ఒక భాగమా? ఒకవేళ వాళ్ళతో కలిసి ఉంటే ప్రసాద్ ఎందుకు వాడు షూట్ చేయాలి? సార్, పెట్రోల్ టీం మెసేజ్ పెట్టారు. ఏ వేని రాబర్కి యూజ్ చేశారో ఆ వేని రాధానగర్ స్పాట్ చేశారు. ఏ బండాపు, బండాపు, ఆపాపు. ఏ ఆపని చెప్తున్నాగా నిన్నే. ఏ త్వరగా బండిది, తొందరగా బండి పట్టుకోవాలి. జై సార్, అదేలాగా ఒక బ్యాండిట్ వచ్చింది. మేము బ్లాక్ చేయడానికి ట్రై చేసాం. వాళ్ళు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయారు. దాన్ని జరిపోయి యూటర్న్ తీసుకో. త్వరగా బ్యారికేడ్ తీయండి. కిందకి దిగరా, బయటికి రా. సార్ 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 సార్, నేనేం తప్పు చేయలేదు సార్. ఏం చేయలేదా? ఎందుకు పరిగెత్తావు? సార్ సార్, అది నా పర్స్ ఇంట్లో మర్చిపోయాను సార్. మీరు ఫాలో చేశారు, నాకు తెలియదు సార్. బండి చెక్ చేయండి. సార్ సార్ సార్, నన్ను నమ్మండి సార్. సార్ నేనే అబద్ధం చెప్పట్లేదు సార్. సార్ వదిలేండి సార్. అమ్మా, అమ్మ ఎందుకు తలుపు తలలేదు? అమ్మా, అమ్మా, పోలీస్ ఏం చెప్తున్నారంటే బ్యాంక్ రాబరీ గురించి ఒకరిని అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. తన పేరు నితీష్ అని చెప్తున్నారు. కానీ దొంగలిచ్చిన డబ్బులు ఇప్పటి వరకు ఎవరి వల్ల కనిపెట్టమలేదు.
పోలీసు వచ్చేసారు. నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు. ఎందుకు తెలుసా? నేను రాక్షసుణ్ణి. ఆ రాక్షసుని చూసా దేవుడే భయపడతాడు. నన్ను ఎవరు ఏం చేయలేరు. సార్, మీరు ఏ మనిషిని అరెస్ట్ చేస్తారని ఎవరైనా చెప్పారా? ఇలా చూడండి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మేము ఇప్పుడు ఏం చెప్పలేము. సార్, బయట ఏం చెప్తున్నారంటే ఈ కేసు ఏం లేకుండా చేయడానికి మీరు హిస్టరీ షీట్ యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. పోలీస్ మీదనే అన్ని చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? అలాగే ఫేక్ న్యూస్ లాగే. హలో, 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 ఎవరు మీరు? మీరు ఎందుకు నాకు కాల్ చేశారు? హలో, నేను ఎస్పీ ఆదిల్ ఖాన్ మాట్లాడుతున్నాను. మీకు ఏదైనా సమస్య? మేము ఖచ్చితంగా నీకు సాయం చేస్తాం. హలో, తల్లి, నువ్వెవరో అమ్మా? ఏయ్, సరిగ్గా చూసుకుంటే పక్క వచ్చి నుంచో, ఆ తర్వాత మాట్లాడు. చంపబోతున్నారా? తమ్ముడు, ఆ పాప ఎక్కడా? ఏమ్మా, నేను కాపాడుండకపోయింటే ఈ పాటికి బంది కింద పడి తల్లి, సమస్య ఏంటో చెప్పు. నేను పోలీసు వాడిని. నేను నీకు సాయం చేస్తాను. సార్, జెన్నీ సెక్యూరిటీస్తో మాట్లాడాను. కోవిడ్ వల్ల వాళ్ళ ఆఫీస్ క్లోజ్ అంట. రేపటిలోపు ఆ బోలా అడ్రస్ చెప్తా అన్నారు. బోలో కాల్ రికార్డ్స్, మొత్తం బ్యాంక్ ఎంప్లాయీస్ కాల్ లిస్టు, ఇంకా మేనేజర్ కూడా. కానీ సార్, నితేష్ ఇట్లా ఇరుక్కోవడం అనేది వాళ్ళ ఫ్రెండ్స్ దొరకలా, డబ్బు దొరకలా. నాకేం అర్థం కావట్లేదండి. సార్, ఒకవేళ ఇలా ఉంటుందో, ఈ మీడియా ఏదైతే అంటుందో అది నిజమేమో అని. హలో, ఎవరి అమ్మాయి? మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది కానీ మాట్లాడట్లేదు. రాజీవ్, ఇప్పుడు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో దాన్ని వెంటనే ట్రేస్ చేయి. సంజీవ్, నితీష్ ఇలా ఇరుక్కోవడం హఠాత్ పరిణామం కాదు. ప్లాన్ చేసి రాబరీ చేశారు. సెక్యూరిటీ గార్డ్ బోలాని కిడ్నాప్ చేసింది, ఇంకా త్వరగా డబ్బును షిఫ్ట్ చేసింది. అంతా పక్కా ప్లాన్. ఎవరు ప్లాన్ చేసింది అనేది ఆ నితీష్ చెప్పాలి. సార్, నేను నిజమే చెప్తున్నా. ఆ బ్యాంక్ దొంగతనానికి నాకు సంబంధం లేదు. నేను అన్ని తప్పుడు పనులు మానేశాను సార్. ఎప్పుడు కరోనా స్టార్ట్ అయిందో నేను అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నా. ఆ వ్యాన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది నా సొంత వ్యాన్ సార్. సేమ్ కలర్ లో సేమ్ మోడల్ ఎన్నో బండ్లు వచ్చాయి సార్. ఇలా అంతా అడిగితే చెప్పను. షూట్ చేస్తూనే చెప్తావా? సార్, మీకు నమ్మకం లేకపోతే బ్యాంక్ ఒక ఫోటో చెక్ చేసి చూడండి సార్. నేనే తప్పు చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. నితీష్ ఏదో దాచుతున్నాడు. వాడు చెప్పే ఒక్క పదం కూడా నమ్మలేకపోతున్నాం. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే వాడికి తెలుసు ఫుటేజ్ దొరకదని. సార్, రా. సార్, ఏ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేయమన్నారో అది కుందన్ నగర్లో యాక్టివ్గా ఉంది. ఆ తర్వాత జీవన్ నగర్లో యాక్టివ్గా ఉంది. ఆ అమ్మాయి ఏదో బండిలో ట్రావెల్ చేస్తున్నట్టుంది. కాల్ కట్ చేస్తుంది. సార్, ఏమైనా ప్రాంక్ కాల్ అయ్యుండొచ్చుగా. లేదు రంజిత్, ఈ పిల్ల నా ముందే సూసైడ్ చేయడానికి ప్రయత్నించింది. నేను తన మొహాన్ని చూశాను. తన కళ్ళలో భయం ఉంది, అది నాకు తెలుస్తుంది. తనకి మాటలు రావు, కానీ తను చాలా భయపడిపోయినట్టుంది. ఆదిల్ ఖాన్ యొక్క ఇంట్యూషన్ ఏమంటుందంటే బబితకి సహాయం కోరుతుందని. ఆయన బబిత యొక్క సిచ్యువేషన్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు.
ఆదిల్ ఖాన్కి ఒకే సమయంలో 2 కేసులు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఒక పక్క బ్యాంక్ రాబరీ కేసులో పోలీసులకి ఎలాంటి లీడ్ దొరకలేదు. లాక్డౌన్ సమయం అయినందువల్ల సిచ్యువేషన్ బాగా క్రిటికల్ గా ఉంది. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఇంత పెద్ద రాబరీ జరిగిన న్యూస్ ప్రజల మనసులో ఒక ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఈ అమ్మాయి ఆదిల్ ఖాన్ దగ్గర అసలు ఏం చెప్పాలనుకుంటుంది? తనకి బ్యాంక్ రాబరీ గురించి ఏమైనా తెలుసా, లేదా వేరే ఏమైనా విషయమా? సార్, బ్యాంక్ క్యాషియర్ ప్రమోద్ చౌదరి గురించి విచారించి నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవబోతున్నాడంట. వాళ్ళ ఫ్యామిలీ అంతా గుజరాత్ లో ఉన్నారంట. బాడీ తీసుకోవడానికి ఇప్పుడు వస్తారంట సార్. అయితే బ్యాంక్ మిగతా స్టాఫ్స్ రిపోర్ట్ అంతా క్లీన్ గా ఉంది సార్. మనం అనుమానించేదట్టు ఎవరు లేరు. అందరి రికార్డ్స్ క్లియర్ గా ఉన్నాయి సార్. వేరే ఏదైనా నంబర్ యూస్ చేయొచ్చు కదా, అంతా చెక్ చేయి. సార్, సార్, నితీష్ వ్యాన్ని ఫాలో చేసినప్పుడు ఆ ఏరియాలో ఒక పికప్ ట్రక్ను చూశారు. నితీష్ దొంగతనం చేసిన 40 నిమిషాలు ఇరుక్కున్నాడు. ఆ టైం చాలా ఎక్కువ డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి. రంజిత్, ఆ ట్రక్ డీటెయిల్స్ తీ. సార్ సార్ ఆ, ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తన లాస్ట్ లొకేషన్ జీవన్ నగర్ లో చూపిస్తుంది. పేరు తెలిసిందా? లేదు సార్, పేరేంటో తెలీదు. ఈ సిమ్ ఓనర్ పేరు రవి కేశం అని ఉంది. ఇంకా ఈ అడ్రస్ బీహార్లో ఉంది. సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇది నిన్నే యాక్టివ్ అయింది. మీ నంబర్ తప్ప ఇంకా ఏ కాల్ వెళ్ళలేదు దానికి. నా దగ్గర మాట్లాడటానికి సిమ్ యూస్ చేసిందా? నువ్వే నా గొంతువి. నువ్వు మాత్రం లేదంటే నా పరిస్థితి ఏమవుతుంది? నువ్వు నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళకు అక్క. నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? నేను నిన్ను వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. పాపా, నీ పేరేంటి? ఒక విషయం చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చూడమ్మా, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు నన్ను ఖచ్చితంగా నమ్మొచ్చు. అందుకే నేను నీకు ఫోన్ చేశాను. నీ పేరేంటమ్మా? మీ అమ్మ నాన్నలు ఎక్కడున్నారు చెప్పు. సరే సరే, ఏడవద్దు ఏడవద్దు. ఏ లొకేషన్లో ఈ నంబర్ యాక్టివేట్ అయిందో ఆ చోటుకి ఫోటో పంపించు. ఎవరైనా గుర్తుపడతారో చూడు. తనకి మాటలు రావులా ఉంది. అందుకని ఈ అమ్మాయితో మాట్లాడటానికి మనకి ఎక్స్పర్ట్స్ కావాల్సి ఉంటుంది. అరేంజ్ చేయండి. సార్, సార్ సార్, 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 ఒక నిమిషం ముందర మాస్క్ వేసుకోండి. సార్, నా కోడలు పొద్దున్నంచి కనపడలేదు సార్. ఇదిగో చూడండి, తిన పేరు భవిత. మాట్లాడడం రాదు సార్. ఏమైంది మేడం? మనం ఇంకా బస్ స్టాండ్ రాలా. 200 ఇవ్వు. చెక్ చేయి. చుట్టుపక్కల ఎన్ని సీసీటీవీ ఉన్నాయో అన్ని చెక్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళిన బండి వేరే ఏదైనా బండిలో మార్చుండొచ్చు. రంజిత్, మేక్ షూర్ వాళ్ళు సిటీ నుంచి బయటికి వెళ్ళకూడదు. సార్, ఆ పెళ్ళి నంబర్ మళ్ళీ ఆన్ అయిపోయింది. సార్, వీళ్ళు సంజన మ్యామ్. వీళ్ళకి సైన్ లాంగ్వేజ్ బాగా తెలుసు. వెల్కమ్ సంజన గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత షార్ట్ టైంలో ఇక్కడికి వచ్చినందుకు.
సంజన మ్యామ్, యాక్చువల్లీ తన ఈ పాప నాకు కాల్ చేస్తూనే ఉంది, కానీ తను ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ భయపడిపోయిందేమో నాకు డౌట్గా ఉంది. తనకి మాటలు రావేమో. ఓకే, బై హోప్ తనతో కమ్యూనికేట్ చేస్తానికి మీరు మొత్తం సహాయం చేయాలి. ష్యూర్ సార్, ఐ విల్ ట్రై. నేను వీడియో కాల్ వేస్తాను. పాప, నువ్వు కాల్ అటెండ్ చేసావు, మంచిదైంది. ఇలా చూడు, నాతో ఎవరున్నారు. ఇలా చూడమ్మా, ఈవిడే సంజన అక్క. నువ్వు తనతో మాట్లాడమ్మా, తను నీకు సాయం చేస్తుంది. చెప్పుమ్మా. ఈ అమ్మాయికి సైన్ లాంగ్వేజ్ తెలియదు అనుకుంటున్నాను. తను చెప్పేది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది. సార్, ఈ మాస్క్ నేను తీసివచ్చా? తనతో మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. సరే. థ్యాంక్ యూ సార్. చెప్పుమా, విషయం ఏంటి? సరే గాని నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు? నీకు విషయం తెలుసా? వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, నీకు సహాయం చేయడానికి కోసం వచ్చారు. మీ అమ్మా నాన్న ఎక్కడా? నీ అమ్మని ఎవరు చంపారమ్మా? ఆమె డెడ్ బాడీ ఎక్కడుంది? కాల్ చేశారా? ఇది ఎప్పుడు జరిగింది? 3 రోజుల ముందా? 3 వారాల క్రితమా? 3 నెలల క్రితమా? 3 సంవత్సరాలకు ముందా? 3 సంవత్సరాల ముందు ఈ అమ్మాయి తల్లిని ఎవరో చంపేశారా? కానీ ఇప్పుడు ఎందుకు చెప్తాను ట్రై చేస్తుంది? సార్ 16 ఏళ్ళ వయసు పాప మిస్సింగ్ కేసు ఒకటి వచ్చింది. ఆ అమ్మాయి పేరు బబిత. ఇంకా తను మాట్లాడలేదంట. ఇంకా కాల్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి మ్యాచ్ అవుతుంది. అలా అయితే ఖచ్చితంగా తన బబితానే. మిస్సింగ్ కంప్లైంట్ ఎవరిచ్చారు? రింజిమ్ సిందే, తన పిని అంట. ఆవిడని వెంటనే రమ్మనండి. సార్. అనన్య, ఎస్ సార్. ఈ కాల్ లొకేషన్ని వెంటనే ట్రేస్ చేయి. ఎక్కడి నుంచి అయితే కాల్ వచ్చిందో దాన్ని జాగ్రత్తగా చూడు. ఆ పిల్ల ఎక్కడి నుంచి మాట్లాడిందో వెనకాల స్వైప్ లెస్ సైకిల్ బోర్డు ఉంది. ముఖ్యమైన విషయం, తను వెనకాల ఈ సెల్ టవర్ ఉంది. ఏ చోట్లో అయితే ఈ సెల్ టవర్ బోర్డు ఒకటిగా ఉందో ఆ చోటుకి వెళ్ళి విచారించండి. ఖచ్చితంగా తన గురించి తెలిసి ఉంటుంది. సార్. సార్, అది బబిత తన అమ్మతోనే ఉనింది. నేను తనని చాలా రోజులుగా చూడాలని అనుకున్నాను, కానీ వాళ్ళ నాన్న ఫోనే ఎత్తనంటున్నాడు. ఈరోజు ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు లాక్ చేసి ఉన్నది సార్. అలా అయితే మీరుగా ఎలా ఒక నిర్ణయానికి వచ్చారు బబితాకి ఏదో సమస్య అని? సార్, అది వచ్చి ఇలా చూడమ్మా, దాని గురించి మీకేమైనా తెలుసా? సార్, బబిత వాళ్ళ నాన్న నంబర్ 1 ఫ్రాడ్ సార్. మా అక్క చనిపోయింది, కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. సైలెంట్గా వెళ్ళి తనకి చేయాల్సిందని చేసి అయిపించాడు సార్. పోలీస్ కాడి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. బబిత ముందు పెట్టింది. తన వల్ల తను పిలుచుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. తిన నా కోడలు బబిత. తిన ఏం చెప్తుందంటే వాళ్ళ అమ్మని చంపేశారంట. తనకి మాట్లాడడం రాదు, తన వల్ల ఎవరు నమ్మనంటున్నారు. మీరు టెన్షన్ అవ్వద్దు, నేను చూసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎలా చేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళంతా మేము ఏం చెయ్యాలి సార్? ఇలా చూడు, అన్నిటిని వీడియో తీశాను, అర్థమైందా? దీని గురించి బయటకు చెప్పావంటే అంతే. ఇంకోటి, అమ్మాయి మాట్లాడలేదు కదా, మరి నువ్వేమన్నా మాట్లాడితే ఈ అమ్మాయితో విపచారం చేస్తున్నావు అని చెప్పి నిన్ను తీసి లోపల వేసేస్తాను. ఆ రోజు నుంచి ఆ రాకేష్ ఆ బబితతోనే. మాకు బబిత దొరికిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. అన్ని ప్రాపర్ గా చెక్ చేసి నాకు అప్డేట్ చేయి, ఓకేనా? సార్, ఈ ఈ స్థలం ప్లేస్ ఒక ఒక CCTV CCTV ఫుటేజ్. ఒక పని చేయి, బండి యొక్క డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ బండి వెళ్ళే దారులన్నీ మార్క్ చేయి. దేన్ని వదిలిపెట్టకు. సరే, సార్. వెళ్ళు. ఎస్ సార్. చెప్పు రంజిత్, ఏంటి అప్డేట్? సార్, 3 CCTV ఫుటేజ్ దొరికాయి. అందులో పికప్ ట్రక్ క్యాప్చర్ అయింది. ఇందులో ఇంకో ఆశ్చర్య విషయం ఏంటంటే ఆ 3 CCTV ఫుటేజ్ లోను ట్రక్ వెనకాల ఒక గ్రే కలర్ కార్ తెలుస్తుంది. తర్వాత సార్ ఆ 2 బండ్లు కేసులో కనెక్ట్ అవుతున్నాయి. వెంటనే ఆ బండిని ట్రేస్ చేయి. వెంటనే నాకు అప్డేట్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ మ్యామ్.
ఆ అమాయకురాలు ఈ చిన్న వయసులో చాలా కష్టపడుతుంది. ఎస్ సార్. తనకి మన సహాయం అవసరం అవుతుంది. నేను కాల్ చేస్తాను. అలాగే సార్. బబిత, మాకు అన్నీ తెలిసిపోయాయి. నువ్వు ఈ చిన్న వయసులో చాలా కష్టపడుతున్నావు. మీ పిన్ని ఇక్కడికి వచ్చింది. తను అన్ని విషయాలు చెప్పేసింది. ఆ రాకేష్ మిమ్మల్ని ఏం చేసింది అంతా చెప్పేసింది. భయపడద్దు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ రాకేష్ చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష దొరుకుతుంది. నేను నీకు మాటిస్తున్నాను. మేము మీ అమ్మ హంతకుని కూడా కనిపెడతాం. ఒక్క నిమిషం సార్. ఒకరు కాదు, చాలా మందిని చెప్తోంది. ఏమంటున్నావు నువ్వు? సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ కి శిక్ష పడాలనుకుంటున్నాను, కానీ తనతో కలిసి ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ రెడ్డినా? ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ రెడ్డినా? సార్, రెడ్డి చాలా పవర్ఫుల్ అయిన వ్యక్తి. సారీ మా, చాలా సారీ. నువ్వు ఎంత సార్, బబిత ఎక్కడి నుంచి కాల్ చేసిందో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది. సార్, ఆర్ఎన్ఎస్ కాలనీలో తన నంబర్ యాక్టివేట్లో ఉంది. సరే రండి. బబిత యొక్క కాల్స్ వెనకాల ఉన్న ఒక రహస్యం ఇంకా పోలీసులు క్లియర్ గా తెలియలా. ఇన్స్పెక్టర్ రాకేష్ కూడా క్లియర్ గా తెలియలా. ఇంకో పక్క పోలీసులు ఇంకో టీం ఆ బండిని ట్రేస్ చేసి కనుక్కుంటున్నారు. బ్యాంక్ రాబరీకి ఆ బండినే యూజ్ చేశారు. అప్పుడే పోలీసులు ఆ లొకేషన్కి వచ్చారు. ఆ ప్లేస్ నుంచే బబిత లాస్ట్గా ఫోన్ చేసింది. మొత్తం అంతా చెక్ చెయ్యి. సార్, విరిగిపోయిన ఫోన్ కనపడుతుంది. ఒకవేళ ఇది బబితదిగా ఉండొచ్చు. పాపం ఆ అమ్మాయి చాలా కష్టపడింది. తనకి మన మీద ఉన్న నమ్మకం కూడా పోయింది. తనను మనం ఖచ్చితంగా కాపాడాలి. ఎలాగైనా తనని మనం వెతికి తీరాలి. సార్, మనం బబిత నాన్న సురేందర్ దగ్గర మాట్లాడవాలి. ఆయన మనకి హెల్ప్ చేస్తున్నారులే. సరే, నువ్వు సురేంద్ర వెళ్ళి చూడు. ఇంత లోపలికి నేను రెడ్డిని చూసొస్తాను. పోలీసు అటువంటి ఎవిడెన్స్ కోసం బాగా డెస్పరేట్ గా ఉన్నారు. అప్పుడే ఈ కేసుని డీల్ చేయగలుగుతారు. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు తెలుసా ఎస్పీ? ఒక్క ఫోన్ కాల్ చాలు. నీ యొక్క పొగరు ఉంది కదా, అది లేకుండా చేసేస్తాను. ఒక్క నిమిషంలో నేను తీసి పారేస్తాను. తర్వాత రిలాక్స్గా రాసుకో. బర్రీ కనిపించకుండా పోయిందని రాసుకో. ఫోన్ చేసేదా? ఫోన్ చేయండి. నా పోస్టింగ్ ఎక్కడ పడుతుందో నాకు తెలియదు, కానీ మీ పోస్టింగ్ ఖచ్చితంగా జైల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. బబిత సైలెన్స్ వేరేలా రియాక్ట్ అవుతుంది. మీరు ఎక్కడ కనిపించకుండా పోతారు. చెప్పు రంజిత్. సార్, ఆ బండిని కనిపెట్టాం. అది ఇంటి బయట పార్క్ చేసింది. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు సార్. అతని ఫోటోని మీకు వెంటనే పంపిస్తా. ఓకే. రంజిత్, వాడి పేరు కైలాష్. పెద్ద క్రిమినల్ వాడు. వాడిని వదిలిపెట్టద్దు. కానీ వాడు రాజస్థాన్లో కదా ఉన్నాడు. మహారాష్ట్రలో ఏం చేస్తున్నాడు? వాడికి బ్యాంక్ రాబరీకి ఏంటి కనెక్షన్? రంజిత్, వాడిని గమనిస్తూ ఉండు. దూరం నుంచి గమనిస్తూ ఉండు. కంగారు పడి ఏమీ చెయ్యొద్దు. నేను బ్యాకప్ టీం పంపిస్తాను. వాడిని చూస్తా ఉండు. నాకు అర్జెంటుగా బ్యాకప్ టీం కావాలి. వాళ్ళు ఫ్రీ అయిన వెంటనే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.
చెప్పనన్నయ్య. సార్ ఉదయం సురేందర్కు ఒక నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ నంబర్ 3 రోజు ముందరే యాక్టివేట్ అయ్యి ఉంది. దీంట్లో షాక్ అయిన విషయం ఏంటంటే బబితా పిన్న రిమ్జిమ్ కి అలా నంబర్ ని కాల్ వస్తుంది సార్. ఎవరి నంబర్ అది? సార్ ఇంకా కనిపెట్టడాను సార్. బబిత కనిపించకుండా పోయిన తర్వాత తన ఫాదర్ ఇంకా రిమ్జిమ్ ఇద్దరికి అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. రిమ్జిమ్ కాల్ డీటెయిల్స్ ని చెక్ సార్ చేయండి. ఇంకొక విషయం, ఇలాంటి ఎస్ఐ రాకేష్ ల్యాండ్ లైన్ కు ఇలా నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరు వింటారు? అయితే తర్వాత రాకేష్ టార్గెట్ రిమ్జిమ్మా? రాకేష్ ఫోన్ని సర్వేలెన్స్లో వేయండి వెంటనే. సార్ నాకు ఒక సహాయం అవసరం అవుతుంది. నేను నీ దగ్గరికి వస్తాను. నాకు తెలుసు సార్, లాక్డౌన్లో ఆఫీసర్స్ లేరని. కానీ సార్ ఆ కైలాష్ పెద్ద క్రిమినల్, రాజస్థాన్లో వాంటెడ్. తర్వాత సార్ ఏ బండిలో ట్రాన్స్ఫర్ చేశారో పూర్తి పాసిబిలిటీ ఉంది సార్ అది కైలాష్ చేసిందే అని. సార్ ఎవరో మనల్ని కావాలి తిరగబెట్టారు. బబితా విరిగిన ఫోన్లో ఒక వీడియో రికవర్ చేస్తున్నాము. ఏ బబితా, ఇక చూడు, నువ్వు మాత్రం త్వరగా రాలేదంచుకో నీ పరిస్థితి తినకు కూడా. బబితాకి ఒక చెల్లెలుందా? కానీ వాళ్ళ పిన్ని రిమ్జిమ్ దీని గురించి చెప్పలేదే. అన్నీ ఏర్పాటు చేసేసాను. పక్షిని రేపే పార్సల్ చేయి. సార్ రాకేష్ డెడ్ బాడీ కనిపిస్తుంది. రాకేష్ బాడీనా? మనమేమనుకున్నాం సురేందర్ని రాకేష్ చంపాడని. అంటే వీళ్ళిద్దరిని మూడో మనిషి చంపాడని. ఈ ఆటలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళ పేరు బయటికి రావడం వాళ్ళు ఇష్టపడలేదులా ఉంది. అందుకే ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. వాడి తర్వాత టార్గెట్ ఎవరో తెలియట్లేదు. బబితా ఇంకా వాళ్ళ చెల్లిని కనిపెట్టి తీరాలి, లేకపోతే వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. సరే చెప్పు రంజిత్. ఇదిగో వస్తున్నాను సార్. ఎక్కడున్నాడు? కైలాస్ లోపల ఉన్నాడు సార్. ఎంతమంది ఉన్నారు లోపల? ఎంతమంది ఉన్నారో కరెక్ట్ గా తెలియదు సార్. అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. ఓకే సార్. బబితా చెల్లిలా? సార్ ఈ పేరు బెనేజర్ వేసింది. పాస్వర్డ్ పెట్టుకో. ఓకే సార్. వీళ్ళు చాలా దూరం ఎగరాలని ప్రయత్నిస్తున్నారు. సార్ బబితా ఒక చెల్లిలో ఒక దొంగ పాస్పోర్ట్ కైలాస్ దగ్గర ఉంది. అప్పుడు బబితాకి ఈ రాబరీ గురించి ఏమైనా తెలుసుంటుందా? నాకెందుకో ఈ 2 కేసులకి లింక్ ఉందేమో అనిపిస్తుంది సార్. నితీష్ని పట్టుకున్న తర్వాతే బబితా నుంచి కాల్ వచ్చింది. హలో. అలాగైతే బబితాకి రాబరీ గురించి తెలుసుంటుంది. తన చెల్లెలు తనకి ఏదో చెప్పు ఉంటుంది. సార్ ముందుగా రిమ్జిమ్ని పట్టుకోవాలి. తను దొరికిందంటే బబితా ఒక చెల్లి ఎక్కడుందో తెలుస్తుంది. కరెక్ట్. బబితాని కాపాడే విషయంలో లేట్ చేయకూడదు. త్వరగా చెయ్యి, వెంటనే చేయాలి. సార్ అయ్యో అమ్మ సార్ కొట్టకండి, కొట్టకండి సార్. సార్ సార్ కొట్టకండి ప్లీజ్. చెప్పు. అవును సార్, ఇదంతా నా ప్లానింగే సార్. బ్యాంక్లో దొంగతనం చేసే ప్లాన్ మొత్తం అంతా నాదే సార్. సార్ నేను దుబాయ్లో సెటిల్ అవుదాం అనుకున్నాను సార్. కానీ మిగతా గ్యాంగులతో నాకు 6 కోట్ల వరకు అప్పు ఉంది సార్. అందువల్లే సార్ నేను బ్యాంక్ని దొంగతనం చేయాలనుకున్నా. నీ ప్లాన్లో ఇంకెవరున్నారు? సార్ అదొచ్చి హెడ్ క్యాషియర్ ప్రమోద్ చౌదరి. నేను నీకు బ్యాంక్ ఒక అన్ని డీటెయిల్స్ ఇస్తాను. నాకు కూడా కొంత భాగం కావాలి. వాడిని ఎందుకు చెప్పావు? వాడు ఓవర్గా మాట్లాడాడు సార్. అలాగే బ్యాంక్ ఒక డీటెయిల్స్ మొత్తం ఇస్తాన్నాడు, కానీ పెద్ద అమౌంట్ అడిగాడు సార్ వాడు. అప్పుడే ప్లాన్ చేశాను సార్ నేను దొంగతనం చేయగానే వాడిని వేసిపడి దొబ్బేయాలని. ఉత్తి 2 డీటెయిల్స్ ఇచ్చి పెద్ద అమౌంట్ అడిగితే అందుకే వేసిపడి దొబ్బాను సార్. ఆ గార్డ్ బోలా సింగ్ వాడికి ఇందులో భాగం ఉందా? లేదు సార్, వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాడిని ఆ కొత్తగా వచ్చిన 2 పోరగాళ్ళు అనవసరంగా పట్టుకొచ్చారు సార్. నితేష్ కూడా ఇంత భాగం ఉందా?
నితీష్ మా ప్లాన్లో ఒక్కడు సార్. వాడికి లంగ్స్లో క్యాన్సర్ ఉంది సార్. వాడు ఏమనుకున్నాడంటే ఎలాగే పోయేలోపు వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీ కోసం కొంచెం డబ్బులు ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు సార్. అందువల్ల వాడిని యాడ్ చేసుకున్నాను సార్ మా గ్యాంగ్లో. ఆ తర్వాత సార్ రాకేష్ ఒక సపోర్ట్ దొరకగానే. ఇందులో రాకేష్ కూడా బాగా ఉందా? అవును సార్, ఆ మనిషి కూడా మాతో కలిసి దేశం వదిలి పారిపోదాం అనుకున్నాం సార్. ఎప్పుడైతే ఈ విషయం బయట తెలిసిందో అలాగే మీరు వాడిని ఫాలో చేస్తాను ఇవన్నీ మా ప్లాన్ ప్రకారమే వెళ్ళాయి సార్. వాడిని చంపిన తర్వాత వేరొక బండ్లో ఆ డబ్బుల్ని మారుస్తూ ఉన్నాం సార్. ఆ తర్వాత నితీష్ పోలీసులను డైవర్ట్ చేస్తానికి మార్కెట్ సైడ్ వెళ్తా ఉన్నాడు సార్. డబ్బు మూటలు మొత్తం నా దగ్గర ఉన్నాయి సార్. నేను ప్రామిస్ చేశాను సార్, నితీష్ దగ్గర మీరు చేసే ఈ త్యాగానికి మీ ఫ్యామిలీకి ఒక పెద్ద బల్క్ అయిన అమౌంట్ ఇచ్చేస్తా అని. నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు. ఎలాంటి నేరస్తులైనా ఎంత ప్లాన్ చేసినా ఎంత దూరం పరిగెత్తినా రేస్ చివరి స్టాప్ ఇక్కడే, జైలు లోపల. దుబాయ్కి వెళ్తావా? నిన్ను పంపిస్తాను రా దుబాయ్కి. నేను నీకు వీసా ఇస్తాను. ఒక విషయం చెప్పు, బబితా చెల్లెలు ఎక్కడ? హలో, ఏంటి? బబితా బిల్డింగ్లోనే ఉంది. సంజన తొందర రమ్మనండి. సార్ బబితని నేనే బెదిరించాను. తన తిరిగి వచ్చినా కూడా ఎవరితో ఏం చెప్పకూడదని సురేందర్ని ఎవరు చంపారు? రాకేష్నే. మరి ఆ కైలాష్, అతనితో నీకేం సంబంధం? సార్ కైలాష్ రాకేష్తో ఇంట్రడ్యూస్ చేశారు. తను ఒక పాపని వెతుకుతున్నాడు. బబిత గురించి చెప్పిన వెంటనే బబిత గురించి తెలిసి దుబాయ్తో పెద్ద డీల్ పెట్టుకున్నారు. దానికోసం నాకు 20 లక్షలు ఇస్తాను చెప్పారు. సార్ పక్కింట్లోనే కాల్ చేశారు. వాళ్ళే పాప గురించి చెప్పారు. అనన్య, సార్ ఆ పిల్లని కాపాడాలి. నెట్, వుడ్, తన సేఫ్టీ కోసం అన్ని రెడీ చేయండి. సార్. మేడం, మీరు నాతో రండి. బబిత, ఇలా చూడు, మా కిందకి దిగిరా. చూడు, ఆ రాకేష్ని ఎవరో చంపేశారు. రెడ్డికి శిక్ష దొరుకుతుంది. నేను మాటిస్తున్నాను. చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా మీరు శిక్ష పడేలా చేస్తారా? ఒక్కొక్క నేరస్తుడికి వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. నాకు మీ మీద అస్సలు నమ్మకం లేదు. చూడమ్మా, అది ఇప్పుడు నీ ధైర్యాన్ని పోగొట్టుకుంటే ఆ రాక్షసుడి ధైర్యం పెరుగుతుంది. ఇంకా మిగతా పిల్లల్ని కూడా అలాగే చేస్తాడు. నీ దగ్గర చేసినట్టే చేస్తాడు. ఇంకా నీ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటుంది ఆత్మహత్య కోసం. నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు నీ చెల్లెల గురించి ఆలోచించు. తనకేమవుతుంది? మీ చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, దయచేసి కిందకి దిగిరా. రా. అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, దేవుడు తన భక్తుడిని రక్షించడం కోసం ఏదో ఒక రూపంలో వస్తాడని అంటారు. నితీష్ రాకేష్ కోసమే ఇలాంటి పనులు చేశాడు. ఏంటమ్మా, నీకింకా ఇది అలవాటు కాలేదా? ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. నేను రాక్షసుణ్ణే. ఈ రాక్షసుని చూసి ఆ దేవుడు కూడా భయపడతాడు. ఎవ్వరు కూడా నన్ను పట్టుకోలేరు. మీరు నితీష్ని పట్టుకున్నారు కదా, అప్పుడు నాకు ఏమనిపించిందంటే మీరు నాకు సహాయం చేయడం కోసం వచ్చారు అనుకున్నాను. మీరు ముందు నా చెల్లెల్ని కాపాడండి, అది చాలు. కవిత దొరికిందా? తను బానే ఉంది. ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. తన ఫోన్ వచ్చింది, బానే ఉంది. అందరూ నా దగ్గర అబద్ధం చెప్పారు. నాకు ఎవరి మీద నమ్మకం లేదు. నేను ఓడిపోయాను. నేను ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి పారిపోవాలనుకుంటున్నానో అప్పుడు పిన్ని వచ్చి కవితని అమ్మేస్తానని బెదిరిస్తారు. నాకు 2 సార్లు అబార్షన్ కూడా అయింది. నేను ఒక బిడ్డని కన్నాను. కానీ ఈరోజు పొద్దున నేను చూసేటప్పుడు కవిత ఇంట్లో ఎక్కడా లేదు. అప్పుడు నాకు అర్థమైంది కవితను నేను కాపాడలేను అని. అందుకే నేనేమనుకున్నానంటే ఆత్మహత్య చేసుకుని ఈ నరకంలోంచి తప్పించుకుందామని అనుకున్నాను. మీరు దయచేసి నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి.
నేను మాటిస్తున్నానమ్మా, తనకేమీ అవ్వదు. మీ అమ్మ అప్పుడప్పుడు చెప్తుంది కదా, ఒక్కొక్క రాక్షసుడు. మా అమ్మకి ఎవరు సాయం చేశారు? మా అమ్మని మా నాన్నే కొట్టి చంపారు. నాన్న ఎప్పుడు తాగేసి పడుకొని ఉంటారు. ఒకసారి నాన్న మా ఇంటికి ఆయన స్నేహితుడు మోహన్ బాబాయిని తీసుకొచ్చారు. చూడమ్మా, చెల్లెల్ని కాపాడేశాం. కవిత బానే ఉంది, తను ఇక్కడికి వచ్చేస్తుంది. సార్ మేము రిమ్జిమ్ని పట్టుకున్నాం, కవిత కూడా సేఫ్గానే ఉంది. ఇలా చూడు, మీ అమ్మ చెప్పింది నిజమే. రాక్షసుడు ఎంత బలవంతుడైనా తను చేసిన తప్పుకి శిక్ష దొరుకుతుంది. నీ విషయంలో ఎంతమంది తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష దొరికిందమ్మా. దిగిరా. ఇలా చూడు, ఇప్పుడు నిన్ను నీ చెల్లెల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. నేను మీతో పాటు ఉంటాం, ఎప్పుడు నీ కూడా ఉంటాం. నన్ను నమ్మమ్మా. ఇలా చూడు, నేను దేవుణ్ణి కాదు, నేను నీకు మాటిస్తున్నాను. ఇక జీవితం అంతా నీకు ఎలాంటి సమస్య రాదు. నేను చూసుకుంటాను నిన్ను. కిందకి దిగిరా అమ్మా, ఒక కొత్త జీవితం ప్రారంభించు. దిగిరా, రా. నా చేయి పెట్టుకోమ్మా. రా తల్లి, వచ్చే రా, నా దగ్గర రా. నన్ను నమ్ము. రామ్మా, రా. బబిత ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీస్ 21 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఆశ్చర్యపడే విషయం ఏంటంటే అందులో 3 ఐఏఎస్ ఆఫీసర్, ఒక డాక్టర్. ఈ చిన్న వయసులోనే బబిత ఎన్నో మానవ మృగాల్ని కలవాల్సి వచ్చింది. దాని కారణంగా తన మనసులో లోతైన గాయం ఏర్పడింది. తనకు ఏర్పడిన గాయానికి విరుగుడుగా బబితకి నేచురల్ పబ్లిక్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మేము పూర్తిగా నమ్ముతున్నాం తన యొక్క అతి భయంకరమైన పాస్ట్ ని మరిచి దాటుకుని ఇక వచ్చే రోజుల్లో తన జీవితాన్ని మొదలు పెట్టుద్దని నమ్ముదాం. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. మళ్ళీ తిరిగి కలుద్దాం క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ యొక్క కేసులో. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి. క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.